హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మేమైతే ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం, పంజాబ్. మా అక్క అయితే స్కార్ఫ్ కట్టేసింది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా. సో నేనైతే అది వీడియో తీయొద్దు అంటున్నా, నేను కావాలనే వీడియో తీసి దాన్ని నేర్పిస్తున్నాను. మా డాడీ వాళ్ళ కోసం మేము కింద వెయిటింగ్ అనమాట. ఎండ అయితే బీభత్సంగా ఉంది. చాలా ఇయర్స్ తర్వాత మేము ఇలా ట్రైన్ జర్నీ చేయడం. వీరవాసరం వరకు ట్రైన్ ఉంటుంది కదా, సో ఆ ట్రైన్ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. సమ్మర్ కాబట్టి వేడి అయితే చాలా ఘోరంగా ఉంది, మామూలు కాదు, అడ్డిరిపోయింది. ఇంకా మేము ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. ట్రైన్ అయితే ఒక 10 minutes లేట్ వచ్చిందంటే త్వరగానే వచ్చేసింది. ఇంకా చాలా త్వరగా అయితే భీమవరం వచ్చేసాం, 1 hourలోనే. భీమవరంలో ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. పక్కన ట్రాక్ మీద ఇంకో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ స్టార్ట్ అవ్వట్లేదు, మా ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందిరా బాబు అని చెప్పి నేనైతే చూస్తున్నాను. భీమవరంలో అయితే కొంచెం ఎక్కువ టైమే ఆపారు. ఇంకా మెల్లిగా మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీరవాసరం అయితే వచ్చేసాం. మనం దిగాల్సిన స్టాప్ ఇదే. ట్రైన్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే ఆగింది. ఇంకా స్టెప్స్ ఎక్కి మనం ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ ఆ పనిలో ఉన్నాము. మా ట్రైన్ అయితే మమ్మల్ని దింపేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మేమైతే ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, కానీ ఒక ఆటో కూడా లేదు. ఫైనల్లీ ఒక ఆటో అయితే వచ్చింది. మేమైతే ఇది ఆటోలో జర్నీ చేసి చాలా ఇయర్స్ అయింది. సో వీరవాసరంలో దిగిపోయి పంజాబ్ అయితే వెళ్తున్నాం. వీరవాసరం నుంచి పంజాబ్ 15 minutes, లేదు 10 minutes అనుకుంటా. ఓకే, 10 or 15 minutes అంటే. కానీ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అయితే భలే ఉంటుంది కదా. నా ఫేస్ అయితే ఫుల్ ఆయిలీగా అయిపోయింది. సమ్మర్లో రెడీ అయ్యి అలా జస్ట్ 5 minutes బయటికి వెళ్తే చాలు, ఫుల్ ఆయిలీ అయిపోయింది నా స్కిన్. ఇక్కడంతా ఫుల్గా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ సెంటర్లో అయితే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే మేము మా కజిన్స్ బ్యాచ్ మొత్తం నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం. ఎవ్రీ వీక్ థర్స్డే అయితే అక్కడ భోజనాలు పెడతారు. సో నడిచి వచ్చేసి అక్కడ 108 ప్రదర్శనలు చేసి మేము భోజనం అయితే చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ ఫైనల్లీ పంజాబ్ అయితే వచ్చేసాం. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఎంతైనా అమ్మమ్మ ఊరు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా.
ఇక్కడ చెరువులు అయితే భలే ఉంటాయి. మా మావయ్య వాళ్ళ ఇంటి ముందే చెరువు ఉంటుంది. భలే ఉంటుంది అసలు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చెరువు వ్యూ చూసారా, చాలా బాగుంటుంది అసలు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ మాత్రం. ఆపోజిట్ కనిపించేది మా తాతయ్య వాళ్ళ హౌస్ మాట. పక్క పక్కన ఉంటాయి. మేము అందరం కజిన్స్ మ్యాచ్ అంతా ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇదివరకు అయితే ఆ చెరువు దగ్గర స్టెప్స్ ఉండేవి. మేమందరం ఆ స్టెప్స్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఆ స్టెప్స్ అయితే తీస్తారు. ఈ చెట్టుకి మామిడికాయలు అయితే భలే ఉన్నాయి. ఎప్పుడు మామిడికాయలు చూసినా అవి కోసేది అనిపిస్తుంది, కానీ కోయలేము, ఏం చేస్తాం, తప్పదు. ఇంకా తర్వాత మా ఇంటి పక్కన అయితే మ్యారేజ్ భోజనాలు పెడుతున్నారు. సో మేము కూడా వెళ్ళిపోయాము, నాన్ వెజ్ అని చెప్పి. ఇంకా అక్కడ భోజనానికి ఖాళీ అయితే లేదు, ఫుల్ ఫిల్ అయిపోయి ఉన్నారు. మేమైతే ఒక చెట్టు కింద వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు ఖాళీ అవుతుందా అని. ఫుల్ ఎండగా ఉంది కదా. నేను, మా అక్క, మా మావయ్య వాళ్ళ అబ్బాయి చింటూ అండ్ వాళ్ళ కజిన్ అందరం మేము నలుగురం వెళ్ళాము. ఇంకా ఫుడ్ అయితే తినేసి ఇంటికి వచ్చేసాం. ఇదైతే ఈవినింగ్ వ్యూ అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు కదా, చాలా బాగుంటుంది. ఇంకా మా పెదనాన్నగారు వాళ్ళు ముంజికాయలు కొట్టిస్తున్నారని చెప్పి మేమైతే అక్కడికి వచ్చేసాము. ఇలా ముంజికాయలు కాయతో తిని చాలా ఇయర్స్ అయింది. మామూలుగా ఈ మధ్య అయితే బయట కొనుక్కుని తింటున్నాము. ఇలా డైరెక్ట్ కాయతో తింటే ముంజికాయలు అసలు ఫీజే వేరు కదా. ఇంక ఇక్కడైతే వంకాయ మొక్కలు వేశారు. వంకాయలు అయితే భలే కాసిని. ఇదంతా ఇంటి ముందు గార్డెన్ అనమాట. ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి. రోజెస్ అయితే చాలా కాసిని. మా అక్క అయితే అవి ఎండిపోయినవి కట్ చేసి మిగతా రోజెస్ అన్నీ కోసేస్తుంది. ఆ వీడియో నాకు పంపు. ఇన్ఫ్లుయెన్సర్ హరిప్రియ బాల్ 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 తీసుకొని పంపించు. ఈసారి నేను నేను డాడీ అయితే అలా వాకింగ్ చేద్దామని చెప్పి రోడ్ మీదకి అయితే వచ్చాము. అలా నడుచుకుంటూ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళ హౌస్ కూడా పక్కనే అన్నమాట. వాళ్ళకి కూడా పంచవ్యామవరమే. సో ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. భలే ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంది. రోడ్ మీద అయితే ఎవ్వరు లేరు. ఇంకా ఆ రోజు అలా సింపుల్గా హ్యాపీగా చాలా బాగా గడిచిపోయింది. అంతే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.